హలో యూట్యూబ్ మేట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. చూసారు కదా, రెడీ అయిపోయాను. ఎక్కడికా అనుకుంటున్నారా? సూపర్ మార్కెట్కి వెళ్ళడం కోసం రెడీ అయ్యానండి. ఈరోజు కూడా మా బిజీ హస్బెండ్కి ఆఫీస్ ఉందండి. సో సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళడానికి అవ్వదు అన్నారు. సో నేను శ్రీమంత్ అన్న వాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళు వెళ్తానన్నారు. సో వాళ్ళతో పాటు వెళ్ళడానికి రెడీ అయిపోయాను. నేను ఇక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ గ్యాప్లో కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. ఈలోపు వాళ్ళు వచ్చేసానన్నారు. సో కిందకి వెళ్ళాను. వాళ్ళ కార్లో అలా బయలుదేరాము. మన ఊర్లో అయితే కాయగూరలు తీసుకోవడానికి మార్కెట్కి వెళ్తామండి. ఇక్కడ మాల్కి వెళ్ళాల్సి వస్తుంది. సిలికాన్ సెంట్రల్కి వచ్చేసాము. ఇక్కడ లులు ఉంటుంది సూపర్ మార్కెట్. ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ అన్నీ. ఫైనల్గా మేము రీచ్ అయిపోయామండి. ఇక్కడ కార్ పార్క్ చేసి పార్కింగ్ ఎంట్రన్స్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ షాప్ ప్రమోషన్స్ అన్నీ పార్కింగ్ నుంచే స్టార్ట్ అయిపోతాయండి. ఎస్కలేటర్లో కూడా పైకి వెళ్ళొచ్చు అండ్ లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు. సో మేము లిఫ్ట్లోంచి పైకి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇక్కడ చూడండి డిస్ప్లేలో పెట్టేశారు. మనకి ఏం కావాలంటే ఆ షాప్ది ఆ ఐటమ్స్ కోసం అక్కడికి వెళ్ళిపోవడమే. మేము యాక్చువల్లీ వెజిటేబుల్స్ తీసుకోవడానికి వచ్చాం కాబట్టి లిఫ్ట్లో పైన గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్లోనే లులు సూపర్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ చూడండి లిఫ్ట్లోంచి పైకి వెళ్ళినా సరే సేమ్ కింద ఫ్లోర్లో ఉన్నట్టే ఇక్కడ కూడా డిస్ప్లేలో పెట్టేశారు. మాకు లిఫ్ట్లోంచి రాగానే మ్యాక్స్ కనిపించిందండి. అండ్ అలాగే 40% ఆఫర్ ఉందని కూడా కనిపించింది. మీకు ఎప్పుడైనా ఎలా జరిగిందో, ఆఫర్ ఉందని లోపలికి వెళ్ళి చూస్తే లోపలికి వెళ్ళిన తర్వాత ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మీద ఆఫర్ ఉంది అని చెప్పి పెడతారు. అలాగే ఇక్కడ కూడా చేస్తారండి. బట్ ఆఫర్ మాత్రం 40% అని మాత్రం పెద్దగా పెడతారు. కింద చిన్న చిన్న క్యాప్షన్స్తో ఆన్ లిమిటెడ్ ఐటమ్స్ ఓన్లీ అని పెడతారు. అది ఎవరికి కనిపిస్తుందండి? మనం మాత్రం ఓకే ఆఫర్ ఉంది కదా అని లోపలికి వెళ్తాం. ఓకే మనకి ఆఫర్లో ఉంటాయి అని లోపలికి వెళ్ళి చూస్తే ఆన్ లిమిటెడ్ ఐటమ్స్ ఉంటుంది. అండ్ ఎక్స్క్లూజివ్ న్యూ కలెక్షన్స్ అని చెప్పి ఇంకా హై ప్రైజెస్ పెడతారు. సో అట్లాంటివి చూసి మాత్రం వెళ్ళకూడదు. మనం షాపింగ్ చేయాలి అనుకుంటే కనుక మనం షాప్ చేయడానికి వెళ్ళిపోవాలి. ఆఫర్ ఉంది కదా అని వెళ్తే మాత్రం అక్కడ ఉండేది ఒకటి ఉంటుంది, ఆఫర్ ఒకటి ఉంటుందండి. ఇక్కడ మేము చిన్నపిల్లలవి డ్రెస్సెస్ అవి చాలా బాగున్నాయి బేబీ షాప్లో. అందుకని చెప్పి ఇక్కడ చూడడానికి వచ్చాము. అండ్ నేను కొంచెం వీడియో తీద్దామని చెప్పి ఇలా లోపలికి వచ్చాను. నాకు క్యూట్గా అనిపించాయి డ్రెస్సెస్ అవి. కానీ ఇంతలో మాకు మనం వచ్చింది దీనికోసం కాదే, కాయగూరల కోసమే అని గుర్తొచ్చింది. సో అలా ముందుకెళ్తుంటే మాకు స్ప్లాష్ కనిపించింది. అక్కడ కూడా ఏదో ఆఫర్ ఉందండి. బట్ మేము లోపలికి ఏం వెళ్ళలేదు. నేను బయట నుంచి అసలు ఎలా ఉన్నాయని చెప్పి వీడియోస్ తీస్తున్నాను. ఇటు సైడ్ స్పెట్స్ షాప్స్ ఉన్నాయి అండ్ వాచెస్ కూడా ఉన్నాయి. వాటిలో కూడా ఏదో డిస్కౌంట్ ఉన్నదని పెట్టారు. నాకైతే మాల్లో ఎటువైపు చూసినా డిస్కౌంట్ డిస్కౌంట్ డిస్కౌంట్, ఇంత పర్సెంట్ డిస్కౌంట్, అంత పర్సెంట్ డిస్కౌంట్ అని కనిపిస్తూనే ఉన్నాయండి ప్రతి చోట, ప్రతి షాప్లో కూడా. కొంచెం ముందుకెళ్ళాము. అక్కడ చూడండి నా ఫేవరెట్ హోమ్ బాక్స్ కనిపించింది. మేము చాలా ఐటమ్స్ ఇక్కడే తీసుకున్నాము మా హోమ్ ఫర్నిచర్కి సంబంధించి. ఇక్కడ కూడా చాలా డిస్కౌంట్స్ ఉంటాయి అండ్ మంచి ఫర్నిచర్ దొరుకుతుంది. నేను ఒకసారి ఫుల్ లెంత్ వీడియో తీస్తాను దాని మీద. హోమ్ బాక్స్లో చాలా కలెక్షన్ ఉంటుంది. బట్ ప్రైజెస్ ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కువే ఉంటాయి. కొంచెం ముందుకెళ్తే తనిష్ జ్యువెలర్ కనిపించింది. మాల్కి వచ్చామంటే చాలు మనకు కావాల్సినవి అన్నీ దొరికేస్తాయండి. గోల్డ్, కాయగూరలు, ఇంట్లో కావాల్సిన ఫర్నిచరు అన్నీ మనకి మాల్లో దొరికేస్తాయండి. పై ఫ్లోర్లో, కింద ఫ్లోర్లో ఎక్కడికి వెళ్ళినా సరే మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయి. అదే మన ఊర్లో అయితే కాయగూరలకు వెళ్తే ఓన్లీ ఆ ఒక్క పనే చూసుకుని వస్తాం. బట్ ఇక్కడైతే మనకు అవసరం లేని కనపడుతూ ఉండేసరికి అవి ఏంటి ఇవేంటి అని చూడాలని అనుకుంటాము వచ్చిన పని మర్చిపోయి. ఫైనల్గా అయితే మా డెస్టినేషన్ లులుకి అయితే చేరుకున్నామండి. ఆ ఆఫర్స్ అన్నిటిని దాటుకుంటూ, ఆ షాప్స్ అన్నిటిని చూసుకుంటూ ఇక్కడ ట్రాలీ తీసుకుని లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లో చాక్లెట్స్, బిస్కెట్స్ కనిపించాయి. మా హస్బెండ్ ఉండుంటే అస్సలు తీసుకోవద్దు అని చెప్పి ఏదో ఒకటి చెప్తారు. అది మంచిది కాదు, ఇది మంచిది కాదు అని. తను కూడా చెప్పేది కరెక్టే అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అండ్ ఇక్కడ చూడండి చుపా చిప్స్, మీరు ఎప్పుడైనా తిన్నారా? తీయగా పుల్లగా ఉంటాయి కదా. అండ్ ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి. అండ్ నా ఫేవరెట్ డైరీ మిల్క్ ఉందండి. డైరీ మిల్క్ కూడా ఆఫర్లో ఏదో ఉంది. సో 3 ప్యాక్ ఎనీ ఫ్లేవర్ 9 dirhams ఎంతో ఉంది. నేను దగ్గరికి వెళ్ళి చూశాను ఎంత ఉంది అని చెప్పి. 9.95 AD ఉందండి. 3 ఉన్నాయి. ఏ ఫ్లేవర్ అయినా సరే. ఇక్కడ బబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్ అండ్ నట్ ఉంది, అన్ని ఫ్లేవర్స్. ఏ ఫ్లేవర్ తీసుకున్నా ఆఫర్లో ఉంది డైరీ మిల్క్ అయితే. ఎన్ని చాక్లెట్స్ ఉన్నా డైరీ మిల్క్ ఫేవరెట్గా ఉండేవాళ్ళు మీకు ఎవరైనా ఉన్నారా?
అలాగే ఇక్కడ మనకి ఆఫర్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తారు. లైక్ ట్రిపుల్ ప్యాక్ కానీ, సింగిల్ ప్యాక్లో ఆఫర్స్ కానీ, ప్రైస్ డ్రాప్ కానీ ఉంటే ఎంట్రన్స్లోనే చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ అండ్ ఎనీ ఐటమ్స్ లైక్ గ్రోసరీకి సంబంధించినవి ఆఫర్లో ఉన్నవన్నీ ఇక్కడ ఎంట్రన్స్లో డిస్ప్లే చేస్తారు. ఆయిల్స్, సాల్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనకి ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఎంట్రన్స్లోనే ఆఫర్లో ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఆఫర్స్ ఏమి ఉండవండి, ఒరిజినల్ ప్రైజెసే ఉంటాయి. నాకు కావాల్సిన ఐటమ్స్ ఏమీ ఆఫర్లో లేవు. సో నేను ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. సో బ్యాక్ టు స్కూల్స్ అని స్కూల్ బ్యాగ్స్ మీద కూడా ఆఫర్స్ పెట్టారు. ఇక్కడ పిల్లలకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయండి, బికాజ్ సమ్మర్ ఇప్పుడు ఎండ్ అయిపోతుంది కదా. సో పిల్లలు చూడడానికి కోసం రాగానే అడుగుతారని ఇక్కడ ఎంట్రన్స్లోనే పెట్టేశారు స్కూల్ బ్యాగ్స్. డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రమోషన్స్ అయితే కౌంటర్ 1లో ఉన్నాయంట. సో ప్రమోషన్ ఐటమ్స్ అన్నీ అటు సైడ్ ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ డిస్ప్లే చేస్తారు ఏ ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి హ్యాంగ్ చేసి ఉంటాయి. కౌంటర్ నెంబర్స్ని డిసైడ్ చేసి ఇక్కడ మా వాళ్ళకి కావాల్సినవి ఏవో చూస్తూ ఉన్నారు. నేను కొంచెం ముందుకు అలా వెళ్ళాను వీడియో షూట్ చేద్దామని, అసలు ఏమున్నాయి ఏంటి అని. ఇక్కడ ఎయిర్ ఫ్రెషనర్స్ ఆఫర్లో ఉన్నాయి. 16.95 ఐడి ట్రిపుల్ ప్యాక్ ఉంది. అండ్ అలాగే డిటర్జెంట్స్ కానీ మిగతావన్నీ ఈ ఫస్ట్ కౌంటర్లో ఉన్నవన్నీ అలా డిస్ప్లేలో పెట్టారు. మిగతావన్నీ నార్మల్ ప్రైజెసే ఉంటాయండి. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే పల్సెస్ అని ఇక్కడ చూడండి, మొత్తం స్పైసెస్ అన్నీ మన వంటకు కావాల్సిన స్పైసెస్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇక్కడ డిస్ప్లేలో ఉంటాయి. వీటిలో మనకి ఏం కావాలన్నా టేస్ట్ చేసి మనకి నచ్చినవి తీసుకోవచ్చు. ఎంత క్వాంటిటీ కావాలన్నా వాళ్ళు అక్కడే డైరెక్ట్గా ప్యాక్ చేసి ఇస్తారు. మనకి ఏవైనా అక్కడ డిస్ప్లేలో దొరకకపోతే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. అండ్ మసాలాలు ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి. సో మనం అక్కడ తీసుకోవచ్చు ఏవి కావాలన్నా. ఇక్కడ నుంచి మన ఫేవరెట్ చికెన్ తీసుకోవడానికి నాన్ వెజ్ కౌంటర్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూడండి, మొత్తం అన్నీ కట్ చేసి పెట్టారు. మనకు అలా కావాలన్నా తీసుకోవచ్చు. లైవ్ చికెన్ కూడా ఉంటుంది. సో ఫుల్ చికెన్ కూడా తీసుకోవచ్చు, వాళ్ళు కట్ చేసి ఇస్తారు. ఇక్కడ ఫిషెస్, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయో అన్నీ ఇక్కడ మొత్తం ఐస్ వేసి పెట్టేశారండి. ఇవి అంత బాగోవు. ఫిషెస్ మనకి ఫ్రెష్గా కావాలంటే ఫిష్ మార్కెట్కి వెళ్ళి తీసుకుంటే అక్కడ ఫ్రెష్ ఫిషెస్ ఉంటాయి, ఇలా ఐస్ లేకుండా ఉంటాయి. ఇక్కడ ఐస్ వేసి పెట్టారు. బట్ అంత దూరం వెళ్ళలేకపోతే తీసుకోవాలి, ఇక్కడే తప్పదనుకోండి. ఇక్కడ చికెన్ కూడా పార్ట్స్ అన్నీ సపరేట్ చేసేసి వింగ్స్, లెగ్స్, బ్రెస్ట్ అన్నీ సపరేట్ చేసి పెట్టేశారు. ఇక్కడ కావాలన్నా ఇలా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి ఫుల్ చికెన్ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే అక్కడ కౌంటర్లో వాళ్ళు దాన్ని మనకు కావాల్సిన సైజ్ చెప్తే పీసెస్ కింద కట్ చేసి ఇచ్చేస్తారు. ఇక్కడ చూడండి, మేక హెడ్ కూడా ఇలా పెట్టారో బాబోయ్ అనిపించింది నాకు ఇవి చూడగానే. మేమైతే రేపటికి కావాల్సిన మా చికెన్ తీసుకుని ఆ కౌంటర్లో ఇచ్చేసాము. వాళ్ళు పీసెస్ కింద కట్ చేసి మళ్ళీ మనకి నీట్గా ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. చికెన్ తీసుకుని అక్కడ నుంచి ముందుకు వెళ్ళాము. వెజిటేబుల్స్ అవి కూడా తీసుకోవాలి కదా. ఇక్కడ రెడీ టు మీల్స్ అని కేక్స్ పెట్టారు. కేక్ తీసుకోవాలనిపించింది నాకెందుకో. సో కేక్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన స్నాక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ రెడీ టు ఈట్ అంటే అక్కడ కూడా తినొచ్చు. లైక్ పిజ్జా, బర్గర్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు ప్రీహీట్ చేసేసి మనకి ఇస్తారనమాట. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పిజ్జా ఉందో. మనకు కావాలంటే తీసుకుని అక్కడే వాళ్ళు హీట్ చేసి ఇచ్చేస్తారు. అండ్ అక్కడ సిట్అవుట్ ఏరియా కూడా ఉంటుంది, అక్కడ కూర్చొని తినచ్చు. శాండ్విచ్, పిజ్జా, బర్గర్ అన్నీ ఉంటాయి స్నాక్స్. మనం షాపింగ్ చేస్తూ మధ్యలో అలసిపోయినట్టు అనిపిస్తే ఇక్కడ తినేసి మిగతా షాపింగ్ని కంటిన్యూ చేయొచ్చు. సో ఫైనల్గా వెజిటేబుల్స్ తీసుకోవడానికి వచ్చాం మనం. ఇక్కడ చూడండి, మీరు గోట్ లైఫ్ సినిమా ఎంతమంది చూసారో తెలియదు కానీ అక్కడ హీరోకి పెడతారు చూడండి కాల్చి, అవి ఇవేనండి. ఇవి చాలా గట్టిగా ఉంటాయి, కాల్చుకుని తినాలి. అండ్ దాంట్లో డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. ఇవి ఇక్కడ గ్రిల్ చికెన్తో పాటు ఇస్తారు, దాంతోపాటు తింటే బాగుంటాయి. అండ్ ఇక్కడ చూడండి కేక్స్ ఫ్రెష్గా చేసి ఇక్కడ పెట్టారు. మనకి కావాల్సిన డిజైన్, ప్రైజెస్ కూడా డిస్ప్లే చేశారు. మిల్క్ కేక్ చూడండి, క్యారమిల్ మిల్క్ కేక్ 14 dirhams. సో అది 1/2 kg కేక్. కింద 1 kg కేక్స్ కూడా ఉన్నాయి. 2 kgs, 3 kgs కూడా ఉన్నాయి. అండ్ మనం ఆర్డర్ కూడా ఇవ్వచ్చు మనకు కావాల్సిన కేక్స్. సో వాళ్ళు మనకి నచ్చిన డిజైన్ కూడా చేసిస్తారు. బట్ ఇవి ఇన్స్టెంట్గా ఎవరైనా తీసుకెళ్ళాలి అనుకుంటే వాళ్ళు తీసుకెళ్ళచ్చు ఈ కేక్స్. టేస్ట్ అయితే బాగుంటాయి, నేను తిన్నాను. అలాగే వెజిటేబుల్స్లో కూడా కేటగిరీస్ ఉంటాయండి, ఫ్రెష్, ఆర్గానిక్ అని. ఆర్గానిక్ కొంచెం ప్రైస్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి ఫామ్ ఫ్రెష్ అలా రాశారు, బోర్డ్స్ ఉంటాయి. అండ్ ఏ కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో కూడా బోర్డ్స్ ఉంటాయి. ఇది UAE అంట, లెట్టూస్. అండ్ ఇక్కడ
మనకు కట్ చేసుకోవడానికి కొంతమందికి బద్ధకంగా అనిపిస్తే ఇక్కడ ఆల్రెడీ కట్ చేసి పెట్టేస్తారు. మనకి సాంబార్ కావాలంటే ఆల్రెడీ సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేశారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కట్ చేయాలా వెజిటేబుల్స్ అనుకునేప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతే డైరెక్ట్ వెళ్ళి వంట చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ మన ఇండియా నుంచి ఇండియాలో ఆనియన్స్ ఎంత అండి రేటు? ఇక్కడైతే 9.75 dirhams ఉన్నాయి, చాలా ఎక్కువ. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఆ కంట్రీకి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఆ కంట్రీలోంచి వచ్చే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినగలుగుతాము మనకు నచ్చినవి. యాపిల్స్లో మన ఇంటి దగ్గర అయితే సైజ్ వేరియేషన్స్ చూసుంటాము. ఇక్కడ చూడండి, కంట్రీకి ఒక ప్రైస్ ఉంది, కంట్రీకి ఒక కలర్ ఉంది. గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి, రెడ్ యాపిల్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. ఓన్లీ యాపిల్స్ అనే కాదు, ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో కూడా డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి, మన ఇండియావి కూడా ఉంటాయి. ఆ కంట్రీవి బేస్ చేసుకుని ప్రైజెస్ కూడా డిసైడ్ అయ్యి ఉంటాయండి. కానీ ఇక్కడ క్లియర్గా డిస్ప్లే చేస్తారు ఏ కంట్రీ నుంచి వచ్చింది ఏంటి అని చెప్పి, ప్రైస్ ఎంత అని. నాకు కావాల్సిన ఫ్రూట్స్ కొన్ని తీసుకున్నాను, వీక్కి కావాల్సినవి, అండ్ వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాను. నాకు ఏవైతే కావాలి అనుకుంటున్నానో ఫ్రెష్గా వచ్చాయి వెజిటేబుల్స్. ఓపెన్ చేసి ఇప్పుడే బాక్స్లోంచి వేశారు. అండ్ ఇక్కడ అలా గ్రేప్స్ పెట్టారు, కొన్ని గ్రేప్స్ టేస్ట్ చేసి మనకి నచ్చినవి తీసుకోవచ్చు. అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయండి అన్ని కంట్రీస్ నుంచి. అంటే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, నేను ఇండోనేషియా వెళ్ళినప్పుడు అక్కడ డురియన్ ఫ్రూట్ చాలా ఫేమస్, అది ఇండోనేషియాలోనే దొరుకుతుంది అన్నారు. బట్ అదే ఫ్రూట్ ఇక్కడ దుబాయ్లో కూడా ఉంది. నేను అది చూసి ఫస్ట్ టైం షాక్ అయ్యాను. అలాగే డిఫరెంట్ ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి అన్ని కంట్రీస్ నుంచి. దొరకని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉండవు. అందరూ ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ దుబాయ్లో అన్ని ఫ్రూట్స్ అన్ని వెజిటేబుల్స్ దొరుకుతాయండి. సీజన్తో సంబంధమే లేకుండా దొరుకుతాయి. మనకి ఇండియాలో మ్యాంగో సీజన్లోనే దొరుకుతుంది, ఇక్కడ ఎప్పుడు దొరుకుతుంది. సపోటాలు దొరుకుతాయి, ఇంకా చాలా సీజనల్ ఫ్రూట్స్ అన్నీ మనకి ఇక్కడ 24/7 అండ్ 365 days అవైలబుల్గానే ఉంటాయి. నాకు ఈరోజు ఎక్కువగా యాపిల్స్ కనిపించాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ చాలా చోట్ల నాకు ఇక్కడ యాపిల్స్ కనిపించాయి. అలాగే చిన్న ఆనియన్స్ ఉన్నాయి, వెల్లుల్లిపాయలు ఉన్నాయి. పైన డిస్ప్లే చేస్తున్నారు ప్రైజెస్ అండ్ ఏ కంట్రీవి అని చెప్పి. మేము తీసుకునే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే మ్యాక్సిమం ఇండియావే ప్రిఫర్ చేస్తాము, కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే. ఎందుకంటే మన టేస్ట్ కొంచెం కనిపిస్తూ ఉంటాయి ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో మిగతా కంట్రీస్తో కంపేర్ చేస్తే. ఇక్కడ చూడండి కొబ్బరికాయలు ఉన్నాయి. మన ఇంటి దగ్గర కొబ్బరికాయ 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది, ఇక్కడ చూడండి 2.95 dirhams అంట, ఆల్మోస్ట్ 60 రూపాయలు అండి, చాలా ఎక్కువ ఉంది. నాకు వీక్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకున్నాను, మేము ఏవైతే తింటావో. నెక్స్ట్ అవన్నీ తీసుకుని మనం డీమార్ట్లో ఎలా అయితే లైన్లో నుంచుని బిల్ వేయించుకుంటామో ట్యాగ్స్ ఎంత ప్రైస్ అని, ఇక్కడ కూడా అంతే. అలా ఒకరి తర్వాత ఒకరు లైన్లో నుంచుని మనం తీసుకున్నవన్నీ అక్కడ పెడితే వాళ్ళు ట్యాగ్ వేసి ఇచ్చేస్తారు. అలాగే ఇక్కడ ఫ్రెష్ ఫ్లవర్స్ కూడా కనిపించాయి, బుకేస్ అండ్ ఎవరికైనా ఫ్లవర్స్ ఇంట్లో పెట్టుకునే అలవాటు ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు. పక్కన మొక్కలు కూడా ఉన్నాయి. ఫైనల్గా మేము తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ బిల్లింగ్ తీసుకుని వచ్చేసాము. ఇక్కడ మన ప్రైజెస్ ఎంత అయింది, టోటల్ ఎంత అని చెప్పి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫైనల్గా నా బిల్ అయితే 200 dirhams అయిందండి. సో అంత బిల్ చేసిన తర్వాత వాళ్ళు ఏదో ఒక వాచర్ ఇస్తారు కదా, ఆ వాచర్ తీసుకుని మేము పైకి వచ్చాము. మాకు ఒక బ్యాగ్ ఆఫర్ అయితే వచ్చింది, ఏం బ్యాగ్ ఉంది అని చెప్పి చూడడానికి వచ్చాము. సో ఇక్కడ నేను ఏమున్నాయని వీడియో తీద్దాం అనుకుంటే ఈలోపు అక్కడ నుంచి సెక్యూరిటీ గార్డ్ పరిగెట్టుకుంటూ వచ్చి, మేడం ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అన్నాడు. ఇంకేం చేస్తాం, ఓకే లేరా బాబు అని వాడికి చెప్పి ఆపేశాను వీడియో. మా అన్న వాళ్ళు ఎక్కడున్నారా అని వెతుకుతున్నాను, వీడియో షూట్ చేద్దామని స్టార్టింగ్ ఎంట్రన్స్కి వచ్చాను, వాళ్ళు ఎక్కడున్నారో చూడలేదు. నాకు కుయ్యాలు బాగా నచ్చింది. మా హస్బెండ్ కూడా నాతో పాటు వచ్చుంటే ఖచ్చితంగా తీసుకునే వరకు అక్కడే ఉండేదాన్ని. వీడియో తీసుకుని వచ్చేసా.